హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూసి మనము నైన్త్ క్లాస్ తెలుగు 6th చాప్టర్ ఆశావాది చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గైడ్ని చూద్దాం. సో ఇది వచ్చేసి ఆ, మీ క్లాస్ వర్క్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ మెటీరియల్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో అయితే పద్యం ఇచ్చి దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. 2 ప్రశ్నలు, దానికి సమాధానాలు కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత ఉద్దేశం, ఆ తర్వాత ముఖాముఖి ప్రక్రియ, ఆ తర్వాత ప్రవేశిక అంటే చాప్టర్ యొక్క నేపథ్యం, అంటే ఎక్కడి నుంచి చాప్టర్ స్టార్ట్ అయింది అన్నది. ఆ తర్వాత వచ్చేసి మనకు ఆశావాది ప్రకాష్ రావు గారి కవి పరిచయం అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పదాలు అర్థాలు, అంటే టఫ్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో మన లెసన్లో ఆశావాది చాప్టర్లో, ఆ చాప్టర్లో టఫ్ వర్డ్స్కి సంబంధించినటువంటి మీనింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ వ్యక్తీకరణ సృజనాత్మకతలో క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. లేఖ చాలా ఇంపార్టెంట్. లేఖ అనేది ఆ, ఈ ఈ లేఖని చాలా కాన్సన్ట్రేట్ చేసి చదవండి. ఆ తర్వాత కింద FA3 2024-25లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ తర్వాత గ్రామర్లో కూడా కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి అడిగినటువంటి కాన్సెప్ట్స్, కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మీరు క్లియర్గా చెక్ చేసుకోండి. గ్రామర్ ఇచ్చారు, ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఇచ్చారు. అదేవిధంగా జాతీయాలు. సో మీకు నాకు తెలిసినంత వరకు 9th జాతీయాలు ఇంట్రడ్యూస్ అయ్యాయి అనుకుంటున్నాను, అంటే 8th లేవని అనుకుంటున్నాను. సో జాతీయాలు అంటే ఇడియమ్స్, లైక్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా. అంటే ఏంటంటే ఆ, ఒక జాతీయం ఉదాహరణ చెప్పినట్లయితే కళ్ళల్లో నిప్పులు పెట్టుకోవడం, గోతి కాడ నక్క అని ఇలా కొన్ని జాతీయాలు చెప్తూ ఉంటారు కదా. సో నార్మల్ డైలీ లైఫ్లో కూడా కొన్ని కొన్ని యూజ్ చేస్తూ ఉంటాం మనం, అవన్నీ జాతీయాలు. సో వాటన్నిటికీ కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి, వాటన్నిటికీ కూడా ఇవ్వాలి మీరు ఎక్స్ప్లెనేషన్. అంటే అంటే అన్నిటికీ కాదు, మీకు ఎగ్జామినేషన్లో ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాలి. సో ఏ సందర్భంలో వాడతారు, దాని అర్థం ఏంటి అని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కొన్నిసార్లు ఏం చేస్తారు అంటే ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో ఏదో ఒక చోట జాతీయం పెట్టింటారు. సో ఆ జాతీయాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాక్యంలో జాతీయాన్ని అండర్లైన్ చేయండి అని గీత గీసి జాతీయాన్ని రాయండి అని అడుగుతారు. ఈ వాక్యంలో ఉన్న జాతీయాన్ని గుర్తుపట్టి రాయండి అని అడిగినప్పుడు మీరు జాతీయాన్ని అండర్లైన్ చేసి రాయాలి, రైట్? నెక్స్ట్ మీకు ఇక్కడ ఆహ్వాన పత్రిక ఉంది. చాలా ఇంపార్టెంట్ పత్రిక ఇది, ఆహ్వాన పత్రిక. ఆ తర్వాత భాషంశాలు, అంటే ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ పేపర్ ప్యాటర్న్ ప్రకారంగా అడిగారు ఇక్కడ. మీకు ఆహ్వాన పత్రిక అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు లెసన్లో టెక్స్ట్ బుక్లో వెళ్ళండి, ప్రతి ఒక్క చాప్టర్లో చూడండి ఎక్కడెక్కడ లెటర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎస్సే రైటింగ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఆహ్వాన పత్రికలు ఉన్నాయి, ఎక్కడెక్కడ కరపత్రాలు ఉన్నాయి, ఉపన్యాసం ఎక్కడుంది,
అవన్నీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కలెక్ట్ చేసి వాటన్నిటిని చదవండి. ఎందుకంటే అవి అలాగా ఎస్సే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, లెటర్స్ ఏవైతే ఉంటాయో, ఇవన్నీ క్రియేటివ్ క్వశ్చన్స్. కాన్వర్సేషన్స్ ఉంటాయి కొన్నిట్లో అలా. అవన్నీ క్రియేటివ్ క్వశ్చన్స్ కదా. ఆ క్రియేటివ్ క్వశ్చన్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ కోసం, రైట్? సో మీకు ఇక్కడ అయితే గ్రామర్ కాన్సెప్ట్స్ అయితే అన్నీ వచ్చేసాయి. ఇంకా ఆ, వ్యతిరేక వ్యతిరేకార్థ క్రియలు, కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు, ఇవన్నీ గ్రామర్ కాన్సెప్ట్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ సంశ్లిష్ట వాక్యాలు ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకు 9th క్లాస్కి సంబంధించినటువంటి మెటీరియల్. సో మీకు ఇంకా ఇలాంటి మెటీరియల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.